అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఇది డ్రాగన్ కాదు, డ్రాగ్. ఎంత ట్రాక్ చేయాలి అంత ట్రాక్ చేశారు డైరెక్టర్. ఒక ముక్కలు చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. అక్కడక్కడ ఎంగేజింగ్ గా ఉంటది కానీ మరి అంత ఎక్సైట్మెంట్ గా ఉండదు. హిందీలో వచ్చిన అమెరికన్ మూవీ 3 Idiots మూవీలా అనిపిస్తుంది అక్కడక్కడ మన పార్ట్స్ అన్ని. స్టోరీ ప్లాట్ కి వస్తే ఇంజనీరింగ్ చదువుతున్న రాఘవన్ 48 బ్యాక్లాగ్స్ పెట్టుకుని జాబ్ ఎలా తెచ్చుకున్నాడు, తర్వాత ఏమైంది అనేది పాయింట్. సో బ్యాక్లాగ్స్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్స్ ని బ్యాక్లాగ్స్ అంటారు. తర్వాత మళ్ళీ అవి సప్లీస్ రాసుకొని మనం పాస్ అవ్వాలి. సో ఇదంతా బీటెక్ లో జరుగుతున్న ప్రాసెస్. నాకైతే పూర్ రైటింగ్ అనిపించింది. ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక చెత్త తయారవుతుంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకలాగా ఉంటుంది. సరే థియేటర్లకు వెళ్ళి చూద్దామంటే ఇంకో చెత్త తయారవుతుంది. అక్కడ ఒక బ్యాడ్ వేని ఎంత నీట్గా చూపించాలి అంత నీట్గా చూపించి లాస్ట్ వరకు చూపించి క్లైమాక్స్ లో కాదు ఇదంతా ఒక బ్యాడ్, మనం మంచిగా మారిపోవాలని షర్ట్ ప్యాంట్ వేసేస్తే అయిపోదు కదా. నా పరంగా ఇది పొల్యూటెడ్ స్టోరీ. ఎంత పొల్యూటెడ్ అంటే స్టార్టింగ్ సో కాలేజ్ లో ఒక అమ్మాయికి హీరో ప్రపోజ్ చేస్తాడు. సో అప్పుడు తను చెప్తుందన్నమాట, నాకు బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టము, నీలా గుడ్ బాయ్ అంటే కాదు అంటే జప్ అని చెప్పి మనం ఓకే అవునా అని చెప్పి మన హీరో ఏమైపోతాడు, బీటెక్ లో బ్యాడ్ బాయ్ అయిపోతాడు. అదేం రైటింగ్స్ అర్థం కాదు. అప్పటిదాకా చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. సరే అక్కడైనా మారుతారా అంటే మారడు. క్లైమాక్స్ దాకా వెయిట్ చేయాలి మనం. సరే ఇది ఎప్పుడు అయిపోతుంది క్లైమాక్స్, 2.5 గంటలు, అప్పుడు హీరో మారుతారు. తెలిసిన టెంప్లెట్. సో ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్స్ పాస్ గానీ హీరో జాబ్ కి పోయి ఎలా వర్క్ చేస్తాడు అనేది పెద్ద స్ట్రగ్లింగ్ పాయింట్. దాన్ని కూడా ఫోకస్ చేయొచ్చు కానీ దాన్ని ఇగ్నోరెన్స్ చేసినమాట. ఓన్లీ బీటెక్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడమే ఒక స్ట్రగ్లింగ్ సబ్జెక్ట్ లా చూపించారు. బట్ ఇన్ఫాక్ట్ ఐటీలో కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అన్నమాట. ఏదో ఫేక్ జాబ్ పెడితే మనం వెళ్ళిపోయి జాబ్ చేసేసుకుంటే మన నెలలకు వచ్చి మన బ్యాంక్ అకౌంట్ లో పైసలు పడవు. అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది కూడా మంచి నీట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దానిపైన ఫోకస్ చేయకుండా ఓన్లీ సబ్జెక్ట్స్ అది ఇది అని చెప్పి తిప్పి చూపించినారు. ఇట్ క్యాన్ బి పొల్యూటెడ్. అంటే కొన్ని సబ్జెక్ట్స్ సీరియస్ సబ్జెక్ట్స్ నడుస్తున్న సబ్జెక్ట్స్ చూపించారు. బట్ ఇంకా కన్వీనియంట్ గా ఏదో ర్యాండమ్ గా చూపించడం అనిపించింది కానీ ఇంకా నీట్ గా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేదేమనిపించింది నాకైతే. తెలిసినట్టే తీసినారు అన్నమాట. ఇంకేం ఉండదు. ఫ్లెరీ ఫ్లాట్ నరేషన్, ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే, ఎక్స్పెక్టెడ్ స్టోరీ. నాకు ఒకటి నచ్చిన సినిమాలు ఏంటంటే నెపోలియన్ తెలుసుగా, ఖైదీ సినిమా లాక్ చేశారు. సో తన వీళ్ళ ఫాదర్ లాక్ చేశారన్నమాట. సో లాస్ట్ కి క్లైమాక్స్ లో చిన్న సీన్ ఉంటుంది. అది తప్ప రిమైనింగ్ సినిమా అంతా రాడ్ రంబోలా సీన్సే. సో వాంటెడ్ గా మన పైన రుద్దినట్టు అనిపించినాయి అనమాట. కొన్ని అంతే పొల్యూటెడ్ గా ఉన్నాయి. ఒక వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు రైటర్ డైరెక్టర్ కానీ అర్థం కాదు. నెగిటివ్ ఎంత నీట్గా చూపిస్తున్నారు కానీ పాజిటివ్ అంత నీట్గా చూపించాలిగా. మరి అవేం ఉండవు. నాకైతే జూనియర్ ధనుష్ కనబడుతున్నాడు కొన్ని సీన్సెస్ లో. ఓవరాల్ గా నాకైతే నచ్చలేదు. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.